వచ్చి వచ్చి దారట్టు లేదు చీకటడిపోయిందండి. ఈ బాగా పుల్లు అయిపోయేటప్పుడు చీకటడిపోయింది. మేఘాలు ఒకసారి మారిపోయింది. అప్పుడు మీరు ఎలా వచ్చారు? అక్కడ నుంచి ఎలా పారిపోయి ఎలా పరిగెత్తుకొచ్చాము, ఏ దారికి వచ్చామో కూడా తెలియదండి. అసలు ఏ దారికి వెళ్ళామో తెలియదు. అప్పుడు ఎప్పటికప్పుడుకో ఒకళ్ళు మీరా 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 తిని అప్పుడు వచ్చామండి. ఇది ఇక్కడ చేరామండి. ఇప్పటికి కుటుంబం అంతా ఒక చోట చేరారా మీరు? కుటుంబం అంతా ఒకసాటికే చేరామండి. ఈ అందరం ఒక్క దిక్కోళ్ళమేనండి. నేను అంతే బాబు. అమ్మ ఏంటి చిన్న పరిస్థితి ఏంటి తెలియ అసలు? నన్ను అయితే ఊరు వచ్చేసిందండి. ఊరు వచ్చేస్తుందండగా ఎడ్డ చేశారండి. ఇంకా అంతే ఎక్కడ కుదిరేసంటే ఇంకా అన్నాళ్ళు ఏమి లేవండి. కట్టుబట్టలతో వచ్చేసామండి. పొయ్యి వెలిగించకూడదు అన్నారండి, గ్యాస్ వెలిగించకూడదు అన్నారండి. ఇంకంతే మమ్మల్ని కూడా అధికారులు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదండి. ఓట్లు వేసినప్పటికైతే మమ్మల్ని పట్టించుకుంటున్నారండి, వస్తున్నారండి పంపుల కాడికి. నాకైతే ఇల్లు లేదండి బాబా, ఏదో పక్కింటి కాడ ఉంటున్నానండి. ఇల్లు కూలిపోయిందండి. నాకైతే పోలేదు కదండి, ఏదో బాపుల్ని కట్టుకుని బండి మీద తీసుకొచ్చారండి. అలాగే పరుగులు ఎత్తుకుంటా వచ్చేసామండి బాబా. ఒక అన్నాలు ఏమి లేవండి. అలాగే పవన్ కళ్యాణ్ అన్న ఏదో మాకు సాయం చేయమని అడుగుతున్నామండి. పోయిన తీసుకోడా అక్కడ లేకుండా చేయమని అడుగుతున్నాం అన్న మిమ్మల్ని. ఆ కింద పైపులు కూడా తీసేయమని అడుగుతున్నాం అన్న. అది దయచేసి అన్న, నీ ప్రజలందరూ కూడా నీకు ఓటు వేయాలన్నా. మిమ్మల్ని నెగ్గించుకున్నాం అన్న. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నెగ్గించుకున్నాం. అలాగే దయచేసి ఆ పోయిన తీసి కూడా కింద పైపులు దింపారన్న. ఆ పైపులు కూడా తీసేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న.